హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అసలు మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా, దీనిలో మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా అసలు లేదా స్టేగ్నెంట్ ఎనర్జీస్లో ఉన్నారా, ఇవన్నీ కూడా చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రీడింగ్లో ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ కాకపోతే అది మీ రీడింగ్ కాదు. ఓకే, సో ప్రజెంట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. దీంట్లో జడ్జ్మెంట్, మీ పర్సన్ అండ్ మీ రిలేషన్కి యూనివర్స్ జడ్జ్మెంట్ అనేది చేయాలనుకుంటుంది. ఇక్కడ ఏంజల్స్ అండ్ యూనివర్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్కి కొన్ని రియలైజేషన్స్ అనేవి అయ్యాయి ఈ మధ్యకాలంలో. ఓకే, అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకున్నారు, ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది తెలుసుకున్నారు, తన కెరీర్ పైన ఫోకస్ చేయడం తెలుసుకున్నారు, తన ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. సో ఇలాంటి రియలైజేషన్స్ అన్నీ ఈ మధ్య జరిగాయి. మీ పర్సన్కి అసలు లైఫ్ అంటే ఏంటి, దాన్ని ఎలా లీడ్ చేయాలి అనేది తెలుసుకున్నారు. బట్ ఇక్కడ మీ విషయానికి వస్తే మీరు మీ పర్సన్కి సరిగా మెసేజెస్ కానీ కాల్స్ కానీ ఏమీ చేయట్లేదు ఈ మధ్య. సో చేజింగ్ అనేది ఆపేశారు. ఈ చేజింగ్ ఎప్పుడైతే ఆపేశారో మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో, ఇంకెవరితో ఉన్న రిలేషన్లో ఉన్నారేమో అని అనుకుంటున్నారు ఒక్కోసారి. ఇంకోసారి మీరు చాలా బిజినెస్ మైండెడ్ అయిపోయారు, మనీ మైండెడ్ అయిపోయారు, మీ ఫోకస్ మొత్తం మీ కెరీర్ పైన, బిజినెస్ పైన, ఫైనాన్సెస్ పైన పెట్టుకుంటున్నారు. మీ పర్సన్కి టైం స్పేర్ చేయట్లేదని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని సోషల్ మీడియాలో మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. స్పైయింగ్ అండ్ స్టాకింగ్ జరుగుతుంది. ఓకే, అసలు ఎందుకు అలా చేస్తున్నారు అని అంటే తను తెలుసుకోవాలనుకుంటున్నారు, మీకోసం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీరు ఎలాంటి వారు ఏంటి అనేది. ఒక మనిషి ఇంకొక మనిషి కోసం ఇన్వెస్టిగేట్ ఎప్పుడు చేస్తారు అని అంటే వాళ్ళని తన లైఫ్ పార్ట్నర్గా చూసినప్పుడే ఇలాంటి పనులన్నీ చేస్తారు. లేదు అనుకుంటే చేయరు, అంత టైం స్పేర్ చేయరు. బట్ మీ పర్సన్ కూడా చాలా బిజీగా ఉన్నారు, మీకోసం టైం అసలు స్పేర్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో సడన్ చేంజెస్ అయితే రాబోతున్నాయి మీ ఇద్దరి లైఫ్లో కూడా. డెత్ కార్డ్, రీబర్త్ అనమాట. ఒక న్యూ లైఫ్ అయితే చూడబోతున్నారు మీ పర్సన్ అండ్ మీరు. ఫ్రెష్ స్టార్ట్ అయితే చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీతో. ఒక న్యూ లవ్, న్యూ కన్ఫెషన్ అనమాట. అంటే ఇక్కడ మీ పర్సన్ మీకు ఒక న్యూ పర్సన్ లాగా ఒక ఫ్రెష్ స్టార్ట్ అయితే చేస్తారు. ఒక న్యూ బిహేవియర్ చూస్తారు మీ పర్సన్ది, న్యూ వే ఆఫ్ అప్రోచింగ్ చూస్తారు మీ పర్సన్ నుండి. ఓకే, ఎప్పుడు ఓల్డ్ పద్ధతుల్లోనే మీకు మెసేజ్ చేయడం, కాల్స్ చేయడం, మాట్లాడడం అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. ఏస్ ఆఫ్ సోర్డ్స్, న్యూ బిగినింగ్, కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. కమ్యూనికేషన్ ఎవరికైతే ఇప్పుడు స్లో అయిపోయిందో, డ్రై కమ్యూనికేషన్ ఉందో, అండ్ కొంతమందికి అసలు కమ్యూనికేషన్ లేదు ఇద్దరి మధ్య, సో అలాంటి వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. బట్ వీడియో చూసే వాళ్ళలో కొంతమందికి సర్జరీస్ కూడా జరగబోతున్నాయి. సో ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు చెకప్ చేయించుకోండి, నెగ్లెక్ట్ చేయకండి హెల్త్ విషయంలో. ఓకే, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. చెప్పాను కదా నేను, తను ఏదో రిలేషన్లో ఫెయిల్ అయ్యారు. ఆ రిలేషన్కి సంబంధించి చాలా
డిప్రెషన్లో ఉండి బయటకు వచ్చారు. ఆ డిప్రెషన్ని, అది ఎలాంటి డిప్రెషన్ అన్నా అవనివ్వండి, ఫైనాన్షియల్ అవనివ్వండి, ఈ హార్ట్ బ్రేక్ అంటే ఓన్లీ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అనేది కాదు. ఫైనాన్షియల్గా ఏదైనా బిగ్ అమౌంట్స్ ఏదైనా ఎవరికైనా బాకీ ఉండొచ్చు మీ పర్సన్. లేదు అనుకుంటే ఇంకేదైనా విషయంలో ఫెయిల్యూర్ జరిగి ఉండొచ్చు. ఇంట్లో ఎవరైనా తనకి బాగా ఇష్టమైన పర్సన్ ఎవరైనా చనిపోయి ఉండొచ్చు. ఎవరికైనా తనకి ఇష్టమైన వాళ్ళు ఎవరికైనా హెల్త్ బాగుండకపోవచ్చు. సో అలాంటిది ఏదో జరిగింది. సో ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే అసలు లైఫ్లో బాగుండాలి అని అంటే ఫైనాన్సెస్ బాగుండాలి ముందు అనేది అనుకుంటున్నారు. తను అందరికంటే ఎక్కువ వాల్యూ ఇచ్చేది దేనికి అని అంటే తన ఫైనాన్షియల్ కండిషన్కి. ఓకే, సో మేబీ ఆ ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదు ప్రజెంట్ మీ పర్సన్ది. అంటే ఎంత సంపాదించినా సరిపోవట్లేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో మేబీ ఆ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, లేదా రిలేషన్షిప్ ఫెయిల్యూర్ కూడా అయి ఉండొచ్చు. అసలు ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏంటి కన్ఫర్మ్ చేద్దాం, క్లారిటీ తెచ్చుకుందాం. ఓకే, 7 of Wands. సో ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఇక్కడ మీ పర్సన్ విషయంలో రిలేషన్షిప్ అండ్ ఫైనాన్సెస్, ఒక థర్డ్ పార్టీ రిలేషన్లో స్టక్ అయి ఉన్నారు మీ పర్సన్. అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ కూడా బాగలేదు మీ పర్సన్ది. సో అది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ మీ పర్సన్. బట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది ఇక్కడ. మీ పర్సన్కి ఒక న్యూ లైఫ్ అయితే చూడబోతున్నారు త్వరలో. అండ్ ఒక న్యూ సైకిల్ బిగిన్ అవుతుంది కాబట్టి సడన్ మనీ ఏదో రాబోతుంది ఇక్కడ మీ పర్సన్కి. అండ్ తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, తన ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ అవ్వాలి అని చూస్తున్నారో అది ఇంప్రూవ్ అవ్వబోతుంది. అంటే మేబీ ఇన్సూరెన్స్ మనీ ఇలాంటిది ఏదైనా రావచ్చు. చిట్స్ అవి పే చేస్తుంటారు కొంతమంది, ఆ అమౌంట్ ఏదైనా రావచ్చు. సో అలాంటిది ఏదో రావచ్చు. అండ్ ఆ ప్రాబ్లం నుండి బయటపడతారు. అండ్ రిలేషన్షిప్ వైజ్ చూస్తే తను ఎవరితో అయితే రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో ఉన్నారో ఆ పర్సన్ని ఇంకా తన లైఫ్లో ఉంచాలని మీ పర్సన్ అనుకోవట్లేదు. ఎందుకు అనంటే మీ పర్సన్ తన లైఫ్లో అలా స్టక్ అయి ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే ఆ థర్డ్ పార్టీ. సో ఆ థర్డ్ పార్టీని వదిలేయాలని డిసైడ్ అయ్యారు. ఎస్, టెంపరెన్స్, మీ ఇద్దరిది ఒక డివైన్ కనెక్షన్. యూనివర్స్ అండ్ ఏంజల్స్ మీకు సపోర్టింగ్గా ఉంటున్నారు. ఆర్కేంజల్ మైకెల్ మీ పర్సన్కి సపోర్టింగ్గా ఉంటూ తనని ఎప్పుడూ తన విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వడానికి ఈ ఏంజల్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోరుకుంటున్నారు మీ పర్సన్, అది కూడా రాబోతుంది త్వరలోనే. అండ్ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి. మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మిమ్మల్ని. సడన్ చేంజెస్ అయితే రాబోతున్నాయి మీ పర్సన్ లైఫ్లో. రిగార్డింగ్ రిలేషన్షిప్స్ అవనివ్వండి, మిగతా విషయాల్లో అవనివ్వండి, సడన్ చేంజెస్ చూస్తారు మీ పర్సన్. టవర్ కార్డ్ ఫాలోడ్ బై హై ప్రీస్టెస్. సో ఈ హై ప్రీస్టెస్ ఎనర్జీలో మీరు ఉన్నారు. ఓకే, ఆ ఓల్డ్ టాక్సిక్ రిలేషన్స్ని వదిలేసి మీ లైఫ్లోకి రావాలి, మీరే తన లైఫ్ పార్ట్నర్గా ఉండాలి అని చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నారు. సో ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అంటే ఇప్పుడు మీ పర్సన్ అంత ఫ్రీగా లేరు, అంటే అంత టైం లేదు మీ పర్సన్కి. సో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే కూడా కొంచెం ఫ్రీ టైం అనేది ఉండాలి మీ పర్సన్కి. సో నాకు తెలిసి ఇక్కడ రీడింగ్ ప్రకారం నెక్స్ట్ మంత్ 3rd వీక్ లోపు మీ రిలేషన్లో చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఎస్, నెక్స్ట్ వీక్ 3rd వీక్ లోపు మీ పర్సన్ అపాలజీతో మీ దగ్గరికి రావచ్చు, లేదా ఒక డీప్ లవ్ కన్ఫెషన్తో మీ దగ్గరికి రావచ్చు. గిఫ్ట్స్ అలాంటివి ఏమైనా తీసుకొని రావచ్చు. అండ్ ప్రపోజల్తో వస్తారు ఇక్కడ. 99% ఆర్ 100% చెప్పచ్చు. ప్రపోజల్తో వస్తారు మీ దగ్గరికి, మిమ్మల్ని మీట్ అవ్వాలని చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ ఒక న్యూ బిగినింగ్ అయితే చూడాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ మీతో. బట్ చాలా ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు మీ పర్సన్.
ఆ, ఈ పర్సన్ మెంటాలిటీ ఎలాంటిది అని అంటే, 4 గోడల మధ్య ఉన్నప్పుడు మీరిద్దరూ వాళ్ళ మనసులో ఉన్నది ఏదైతే ఉంటుందో అదంతా చెప్తారు. బట్ అందరూ చెప్పుకున్నట్టుగా ఈ సోషల్ మీడియాలో మెసేజెస్ పాస్ చేసుకోవడం, కాల్స్లో చెప్పుకోవడం, అంటే ఒకరికొకరు ఎంత ఇష్టమో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవడం అనేది ఈ మీడియా ద్వారా ఎక్స్ప్రెస్ చేయరు ఈ పర్సన్. ఓకే, ఇదొక కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ, వెల్ డిసిప్లిన్డ్ పర్సన్. ప్యాషనేట్ ఎనర్జీస్ చాలా ఉంటాయి, ప్యాషనేట్ ఫీలింగ్స్ చాలా ఉంటాయి ఈ పర్సన్కి. బట్ ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే అది ఓన్లీ 4 గోడల మధ్య. ఓకే, అంటే ఎప్పుడన్నా మీతో ప్రైవేట్గా కలిసినప్పుడు మాత్రమే చెప్తారు. ఎక్కడ పడితే అక్కడ మెసేజెస్ పెట్టేయడం, రాసేయడం, అలాంటి బిహేవియర్ అనేది ఈ పర్సన్ దగ్గర ఉండదు. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు డిఫరెంట్గా అంటే, ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయింది. సో అంత అలా బిహేవ్ చేసినప్పుడు ఒక రిలేషన్ ఫెయిల్ అయింది. సో ఇప్పుడు ఆ వే ఆఫ్ అప్రోచింగ్ చేంజ్ చేస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అనేది చూద్దాం. మీ ఫీలింగ్స్ అసలు ఎలా ఉన్నాయి, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ వైపు, అండ్ అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర నుండి. మీరు కూడా జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు. మేబీ మీ లైఫ్లో కూడా ఆప్షన్స్ అనేవి ఉండొచ్చు, లేదా ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా 2 ప్రాబ్లమ్స్ మధ్యన మీరు స్టక్ అయి ఉండొచ్చు. సో అలాంటిది కనిపిస్తుంది. అండ్ మీకు మీ పర్సన్ దగ్గర నుండి ఒక సడన్ డెసిషన్ తీసుకున్నట్టుగా మెసేజ్ చేసి చెప్తారు ఏదో ఒకటి. చాలా షాకింగ్ మెసేజ్ ఏదో రాబోతుంది విత్ లైటనింగ్ స్పీడ్ అనమాట. కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా అదే స్పీడ్లో వస్తుంది. సడన్ డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు మీ పర్సన్, అది మీకు చెప్తారు కమ్యూనికేషన్లో. అండ్ మీకు కూడా ఈ కార్మిక్ సైకిల్ ఎండ్ అయ్యి న్యూ సైకిల్ అయితే బిగిన్ అవ్వబోతుంది విత్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ వీల్కి టాప్లో మీరు నించున్నారు చూడండి ఇక్కడ. అంటే ఏంటంటే మీరు మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతున్నాయి త్వరలో. యూనివర్స్ మీకు సపోర్టింగ్గా ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసే వాటి అన్నిటికీ కూడా మీ యూనివర్స్ అండ్ ఏంజల్స్ సపోర్టింగ్గా ఉంటూ మిమ్మల్ని లైఫ్లో ముందుకు తీసుకెళ్ళడానికి చూస్తున్నారు. మీరు వెయిటింగ్ ఫర్ షిప్స్ అనమాట. అంటే మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళడానికి మీరు వేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వబోతున్నాయి. ఓకే, హర్మిట్ కార్డ్. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీరు, బట్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీ పర్సన్ ఎలాంటి వారు, అసలు ఎందుకు అలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. హై ప్రీస్టెస్ ఎనర్జీ మీదే. ఎస్, ఇందాక మనకి ఈ కార్డులో కూడా హై ప్రీస్టెస్ ఎనర్జీ వచ్చింది. ఈ హై ప్రీస్టెస్ ఎనర్జీనే మీ పర్సన్ ఇష్టపడేది అనమాట. అంటే మీరు ఒక నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్, అబండెంట్ పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్, ఫైనాన్షియల్గా కూడా ఎవరి మీద డిపెండ్ అయి ఉన్న పర్సన్ కాదు మీరు. అండ్ చాలా హీలింగ్ ఎనర్జీస్ అయితే ఉంటాయి మీ దగ్గర. అంటే మీ పర్సన్ మీతో మాట్లాడినంతసేపు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తన ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతూ ఉంటారు, తన స్ట్రెస్ అనేది మర్చిపోతూ ఉంటారు. ఓకే, ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే గడుపుతూ ఉంటారు మీతో. సో అందుకే మిమ్మల్ని ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ. సో మీ ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఈ థర్డ్ పార్టీ ఎవరు అని అంటే మీ పర్సన్కి ఇచ్చిన ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఇచ్చిన థర్డ్ పార్టీ. ద వరల్డ్ కార్డ్. మీరు మేబీ ఆన్లైన్ బిజినెస్ చేస్తుండొచ్చు, అండ్ మీరు ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మీ లైఫ్లో అవన్నీ కూడా ఎండ్ అవుతున్నాయి త్వరలో. ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే చూడబోతున్నారు. ద వరల్డ్ కార్డ్ ఇండికేట్స్ మ్యారేజ్ కూడా. మీరు కూడా మీ పర్సన్ దగ్గర నుండి మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు. అండ్ మీ ఆలోచనలు మీ పర్సన్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. తను వర్క్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, బట్ అయినా మీ ఆలోచనలు చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. అండ్ మీతో ఒక లోన్లీ టైం అనేది
స్పెండ్ చేయాలి, క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని చూస్తున్నారు మీ పర్సన్. విత్ టెంపరెన్స్ కార్డ్ మనకి మీ పర్సన్ ఫీలింగ్స్లో అండ్ మీ ఫీలింగ్స్లో కూడా వచ్చింది. అంటే ఇక్కడ ఆర్కాంజెల్ గాబ్రియల్ మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఒక రైట్ పాత్ పైన నడిపిస్తున్నారు. అంటే మీకున్న స్ట్రెస్, మీకున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది మీకు నేర్పిస్తున్నారు. అండ్ మీది ఒక డివైన్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది కూడా తెలుస్తుంది ఇక్కడ. ఈ ఏంజల్స్ అండ్ యూనివర్స్ ఎప్పుడైతే మీకు సపోర్టింగ్గా ఉన్నారో అప్పుడు అది 100% పాస్ట్ లైఫ్ కనెక్షన్, అది సోల్మేట్ కనెక్షన్. మీరిద్దరూ డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామినిన్ కనెక్షన్, ఫ్యామినిన్ ఎనర్జీస్ మీవి. సో అందుకే మీకు ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు సపోర్టింగ్గా ఉంటారు. సో 8 ఆఫ్ పెంటికల్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. అందులో మీరు మెయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారనమాట. అంటే మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఓకే, మీ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్నవాళ్ళు అండ్ సడన్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు. ఎస్, మీ పర్సన్ మీ దగ్గరికి రీచ్ అవుతారు త్వరలో. అండ్ ఈ పర్సన్ దగ్గర మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మేష, సింహ, ధనుషు రాశులు, వృషభ రాశి, కుంభరాశి, కన్యా రాశికి చెందిన వీళ్ళు. ఈ పర్సన్ తన లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు, దేనికి ఇస్తారు అని అంటే మనీకి ఇస్తారు. ఎందుకంటే తన లైఫ్లో తను పడ్డ కష్టాలన్నీ కూడా ఈ మనీ లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్సే. కాబట్టి తను ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మనీకి మాత్రమే ఇస్తున్నారు. అందుకే హార్డ్ వర్క్ చేస్తున్నారు తన ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. మీ లైఫ్లో ఎనీ 2 ప్రాబ్లమ్స్ ఆర్ 2 పీపుల్ ఉన్నారు, ఆర్ 2 వేస్ ఉన్నాయి, 2 దారులు. సో ఈ 2 పీపుల్ ఎవరై ఉంటారు అని అంటే మేబీ మీ లైఫ్లో కూడా 2 రిలేషన్స్ ఉన్నాయి. ఒకటి మీ పర్సన్ కాకుండా ఇంకేదో రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ నుండి మీరు బయటికి రావాలని చూస్తున్నారు. మీరు కూడా స్టక్ అయి ఉన్నారు. ఎస్, థర్డ్ పార్టీ కనిపిస్తుంది మీ లైఫ్లో కూడా. అండ్ ఇది కొంతమందికే రెజనేట్ అవుతుంది. అండ్ మీతో కొంతమంది కొలాబరేషన్ కూడా కోరుకుంటున్నారండి. కొలాబరేషన్ కోరుకుంటున్నారు. టీమ్ వర్క్ మేక్స్ డ్రీమ్ వర్క్. సో మీ ఛానల్, మీరు ఏదైనా ఇంటర్నెట్ బిజినెస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఆ ఇంటర్నెట్ బిజినెస్లో కొలాబరేషన్ కోరుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసేవాళ్ళు లేదా ఆన్లైన్ బిజినెస్ ఏదైనా చేసేవాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మీతో కొలాబరేషన్ కోరుకుంటున్నారు చాలామంది. మీకు ఆఫర్స్ వస్తాయి. సడన్ మనీ అనేది కనిపించింది కదా ఇక్కడ మీకు. సో ఈ కొలాబరేషన్ వల్ల మీకు సడన్ మనీ కూడా రావచ్చు. నైట్ ఆఫ్ వాండ్స్, మీరు చాలా స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు మీ పర్సన్ పైన. లస్ట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, సో ఈ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. నేను ఇందాక చెప్పాను ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు సపోర్టింగ్గా ఉన్నారు అంటే మీది డివైన్ కనెక్షన్, డివైన్ ఎనర్జీస్ మీవి. సో ఇది ఒక నర్చరింగ్, కేరింగ్ అండ్ అబండెంట్ ఎనర్జీ అనమాట మీది. సో చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి మీ దగ్గర. ఒక హీలింగ్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ మీ ఆరా కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అంటే మీ దగ్గరికి ఓన్లీ పాజిటివ్ పీపుల్ వస్తారు, బట్ నెగిటివ్ పీపుల్ మీ దగ్గరికి కూడా రావడం జరుగుతుంది. కానీ మీరు ఇమీడియట్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మీరు దూరం పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకు అని అంటే మీ దగ్గర చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి, మీకు తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. సో వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటారు మీరు. ఆ నెగిటివ్ పీపుల్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వస్తారో వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటారు. నైట్ ఆఫ్ సోర్డ్స్, ఎవరో మీ లైఫ్లో నుండి వాక్ అవే చేశారు. మీ లైఫ్లో నుండి సంబడి ఒక నెగిటివ్ ఎనర్జీ టైప్ టాక్సిక్ పర్సన్ ఎవరో మీ లైఫ్లో నుండి వాక్ అవే చేశారు. ఇప్పుడు వాళ్ళతో మీరు కమ్యూనికేషన్ కూడా స్టక్ అయిపోయింది. అంటే మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు ఆ పర్సన్ని.
ఓకే. సో ఇప్పుడే చెప్పాను, నెగిటివ్ పీపుల్ ఎవరన్నా వచ్చారు అని అంటే వాళ్ళని మీరు వెంటనే ఐడెంటిఫై చేసి వాళ్ళని బ్లాక్ చేయటం కానీ, వాళ్ళతో కమ్యూనికేషన్ కట్ చేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. మీరు చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి మీ దగ్గర. ఒక స్పిరిచువల్ పర్సన్ మీరు. ఓకే, బట్ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. అంటే స్టక్ అండ్ స్టేగ్నెంట్ ఎనర్జీస్లో ఉన్నారు. ఒక రిలేషన్షిప్లో స్టక్ అయి ఉన్నారు మీరు. మిగతా వాటిలో అంతా చాలా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది, ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాను ఇక్కడ. బట్ రిలేషన్షిప్ వైజ్ స్టక్ అయి ఉన్నారు. ఎందుకు అని అంటే అక్కడ మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారు. ఈ స్టక్ ఎనర్జీ ఎప్పటికీ క్లియర్ అవుతుంది అని అంటే జస్టిస్, ఎస్, త్వరలోనే క్లియర్ అవుతుంది. నాకు తెలిసి ఇది 3 to 4 వీక్స్ లోపు ఈ స్టక్ ఎనర్జీ నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. యూనివర్స్ మీకు జస్టిస్ చేయాలనుకుంటుంది. ఎస్, కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. అగైన్ మనకి డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. మీది ఒక డివైన్ కనెక్షన్ అని నేను ఇప్పుడే చెప్పాను. సో మళ్ళీ కన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి ఇక్కడ యూనివర్స్. నర్చరింగ్, కేరింగ్, అబండెంట్ పర్సన్ ఎనర్జీస్ మీవి. అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అవే. మీ పర్సన్ హార్ట్ చక్ర ఓపెన్ అయింది ఇక్కడ. స్పిరిచువల్ అవేకనింగ్ జరిగింది. సో తన ఫీలింగ్స్ని, తను తీసుకున్న డెసిషన్స్ని ఇవన్నీ కూడా మీకు చాలా క్లారిటీతో చెప్తారు. మీతో కమ్యూనికేట్ చేస్తారు త్వరలో. బట్ ఇప్పుడు ప్రజెంట్ బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది మీ పర్సన్. వర్క్ లోడ్ ఎక్కువ ఉంది. సో తను ఎప్పుడైతే ఫ్రీ అవుతారో మీకు ఇవన్నీ కూడా చెప్తారు. తను తీసుకున్న డెసిషన్స్ ఏంటి, అసలు మీ రిలేషన్షిప్కి తను ఇస్తున్న వాల్యూ ఎంత, మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా చెప్తారు. బట్ అది నాకు తెలిసి ఒక 2 to 3 వీక్స్ పట్టచ్చు. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్ చాలా ఈ వర్క్ లోడ్ వల్ల స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది మీ పర్సన్కి. సో ఇలాంటివన్నీ ఆలోచించే టైం అయితే సరిపోవట్లేదు. అగైన్ జడ్జ్మెంట్. ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు జడ్జ్మెంట్ చేస్తున్నారు. ఈ కార్డు మనకి కొన్ని విషయాల్లో మ్యారేజ్ అని కూడా చెప్పచ్చు. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి విడిపోయి ఉన్న వాళ్ళకి రీయూనియన్ అని కూడా చెప్పచ్చు. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అంటే నెక్స్ట్ 48 అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుందని చూద్దాం. ఓకే, నెక్స్ట్ 48 అవర్స్లో ఒక న్యూ పర్సన్ ఎవరో మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారండి. మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు మొత్తం ఈ పబ్లిక్ అంతా కూడా. ఒక ఫైనాన్షియల్లీ అబండెంట్ పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్, బిజినెస్ పర్సన్, ఇలాంటి ఎనర్జీస్ అన్నీ వస్తున్నాయి మీ దగ్గర నుండి. అంటే మిమ్మల్ని నాకు తెలిసి ఇక్కడ ఇంచుమించు అందరూ కూడా ఇష్టపడతారు ఇలాంటి వాళ్ళని. సో చాలామంది, మోర్ దెన్ 1 పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు ఇక్కడ. సో నియర్ ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ 48 అవర్స్లో మిమ్మల్ని ఎవరో అప్రోచ్ అవుతారు. ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్న పర్సన్ ఒక డీప్ లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తారనమాట మీకు. త్రూ సోషల్ మీడియా అయి ఉండొచ్చు, లేదా డైరెక్ట్గా కాల్ చేసి కూడా చెప్పచ్చు. సో బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా ఆ రిలేషన్ని అని అనేది అది కొంచెం డౌట్. ఎందుకంటే ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో అందరూ కూడా నెక్స్ట్ రిలేషన్, న్యూ రిలేషన్ యాక్సెప్ట్ చేసేస్తారా వెంటనే అని అంటే అది ఎస్ అని చెప్పలేం. ఓకే, అందరికీ అది ఇష్టం ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే ఉంటారో మీకంటే ఏజ్లో పెద్దవాళ్ళు అయి ఉంటారు. బట్ పబ్లిక్లో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్, ఫైనాన్షియల్లీ వెరీ రిచ్ పర్సన్ అనమాట ఈ పర్సన్, వెల్దీ పర్సన్. బట్ సింగిల్ పర్సన్, మ్యారీడ్ పర్సనే, కిడ్స్ కూడా ఉంటారు ఈ పర్సన్కి, బట్ సింగిల్ పర్సన్. ఓకే, సో ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తారా నెక్స్ట్ 48 అవర్స్లో వచ్చే ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది అది మీ డెసిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే,
ఈ రిలేషన్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారా లేదా ఈ రిలేషన్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారా? ఓకే, ఇది డివైన్ కనెక్షన్, ఇది కొంచెం డౌట్ఫుల్ కనెక్షన్. సో దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు మీరు, ఏ రిలేషన్ సెలెక్ట్ చేసుకుంటారు అనేది అది మీ డెసిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అది యూనివర్స్ మీకు చెప్పరు, యూనివర్స్ మీకే వదిలేస్తారు, వదిలేస్తుంది అలాంటి రిలేషన్స్ వచ్చినప్పుడు. డిసైడ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదనమాట. సో ఇప్పుడు ఛానల్డ్ మెసేజెస్ చూద్దాం మీ పర్సన్ నుండి మీకు అండ్ మీ నుండి మీ పర్సన్కి. 3 కార్డ్స్ తీస్తాను. కార్డ్స్ పడిపోతున్నాయి ఈరోజు. ఓకే, సో మీ పర్సన్ నుండి మీకు ఛానల్ మెసేజెస్ ఏమొస్తున్నాయి? కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్. నేను చెప్పాను కదా ఇప్పుడే, నెక్స్ట్ 3 వీక్స్ 4 వీక్స్ లోపు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారు. అండ్ తన డెస్టినీ మీరే అన్నట్టుగా చూసుకుంటున్నారు. ఇప్పుడు తన డెస్టిన్డ్ పార్ట్నర్ ఎవరు అని అంటే మీరే అలా ఫీల్ అవుతున్నారు. అండ్ రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీ ఇద్దరి మధ్య, ఎన్ని గొడవలు జరిగినా మీ ఇద్దరి మధ్య, ఎన్ని థర్డ్ పార్టీస్ లాంటి వాళ్ళు వచ్చినా మీరిద్దరే కలిసి ఉంటారు లైఫ్ లాంగ్. వాళ్ళు ఎలా వచ్చారో అలాగే పోతారు. సో వీ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ అంటున్నారు మీ పర్సన్. ఎస్, సో ఛానల్డ్ మెసేజెస్ మీ పర్సన్ నుండి అవి మీకు, అండ్ మీ నుండి మీ పర్సన్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. మీ ఫీలింగ్స్ని మీ పర్సన్ అర్థం చేసుకుంటే బెటర్ అని అనుకుంటున్నారు మీరు. అంటే మీరున్న పొజిషన్లో తను ఉంటే అసలు ఎంత బాధపడి ఉంటారో అది తెలుసుకోవాలి ఒకసారైనా అని అనుకుంటున్నారు. అండ్ మీ పాస్ట్ని మీరు ఫర్గివ్ చేసుకుని, పాస్ట్ని మర్చిపోయి మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకుని, అంటే మిమ్మల్ని మీరు క్షమించుకొని మళ్ళీ ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని మీరు కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. నేను చెప్పాను కదా, ఇక్కడ మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఎక్కువ ఎఫర్ట్స్ ఎవరు పెడతారు, లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి ఇక్కడ అంటే మీకు. ఎస్, అండర్స్టాండింగ్. అదే ఇప్పుడు మీ సైడ్, ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. మీ పర్సన్ వైపు నుండి కూడా మీరు ఆలోచిస్తున్నారు. అసలు మీ పర్సన్ ప్లేస్లో మీరుంటే అసలు ఈ స్టోరీ ఎలా ఉండేది, ఎవరి ఫీలింగ్స్ ఎలా ఉండేవి అనేది మీరు ఆలోచిస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో రెస్పాన్సిబిలిటీస్, బిహైండ్ ద డెక్ రెస్పాన్సిబిలిటీస్. మీ పర్సన్ తన ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ నీడ్స్ని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య వచ్చిన ప్రాబ్లమ్స్ అవనివ్వండి, తన లైఫ్లో తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ ఫైనాన్సెస్ వచ్చాయి. సో ఇప్పుడు తను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నది ఓన్లీ ఫర్ మనీ అనమాట. ఆ మనీ కోసమే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఓకే, సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కూడా మీ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య అసలు గొడవలు రాకుండా ఉండాలి అని అంటే తను ఫైనాన్షియల్గా కూడా బాగుండాలి అనేది కూడా అనుకుంటున్నారు. బట్ అది కరెక్ట్ కాదు. ఓకే, ఎనీవే తను కష్టపడి పైకి వస్తే అది కూడా బెటరే. ఓకే, సో ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చి మనకి 8 అండి. కామెంట్ సెక్షన్లో మీరు 333 అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకునే వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోండి. అండ్ వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. షేరింగ్ లవ్ ఇన్ లైట్.